డోన్పట్నంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పద్మావతం అధ్యక్షతన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ దిల్షాద్ జెండా ఎగురవేశారని వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి జీవితం పొందాలన్నారు. డోన్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద 20,000, 15,000, 10,000 పంపిణీ చేస్తామని చెప్పారు. 23-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో పాస్ అయిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతి ప్రదానం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేని సాల్వా కప్పి పూలమాలలు వేసి మెమెంటో ఇచ్చి సత్కరించారు. దురలవాట్లకు లోను కాకుండా మంచి భవిష్యత్తు కోసం శారీరకంగా, మానసికంగా ఎదగాలన్నారు. మనకు స్వాతంత్రం సంపాదించిన మహనీయులను స్మరిస్తూ వారికి జేజేలు పలికారు. మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, వైస్ చైర్మన్ హరికిషన్, సీనియర్ నాయకులు ఫణిరాజు, కేశవయ్య గౌడ్, కేశన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. చివరిగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. చదువు రాదు, ప్రైవేట్ పాఠశాలలు పంపిస్తేనే విద్య బాగొస్తుంది అని ఇటీవల ప్రైవేట్ పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు కట్టి 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వరకు చదివించుకొని తర్వాత ఆ ఫీజులు కట్టలేక మరి ప్రభుత్వ పాఠశాలలకి చాలామంది విద్యార్థులు వస్తున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలకు అట్రాక్ట్ కావడానికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు అనుకుంటారు. కానీ దానికన్నా ముఖ్యమేమంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాకు తెలిసి ఐఏఎస్ ఎగ్జామ్ కన్నా చేయకుండా మీ బాధ్యత. మీరు రెవెన్యూ రికవరీ చూపిస్తుంటే రెవెన్యూ రికవర్ అంటే డబ్బులు ఆదాయం పెంచాలి. ఒక సీనియర్ చాలా నష్టపోతుంది. నష్టాన్ని పూర్తి చేసుకుంటే మీరు దాన్ని టికెట్ ఇవ్వాలి. మీరు చేస్తారని తప్పకుండా ఇలా వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఇది మళ్ళీ సంవత్సరం కొనసాగుతుంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాల వరకు ఇస్తారు. అలాగే ఎంఈఓ2 రామనరసింహ సారు మొత్తం పాఠశాలలో ఎవరైతే గణితంలో 100కు 100 సంపాదించుకుంటారో వాళ్ళకి ఇస్తున్నారు. అది ఫిక్స్ చేసినారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు ఇచ్చేటువంటి అనౌన్స్మెంట్ మొత్తం డోన్ నియోజకవర్గంలో ఎవరైనా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే వస్తారో వారికి 20,000, 15,000, 10,000 చొప్పున ప్రదానం చేస్తారు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి చదవాలని చెప్పేసి ఆశిస్తూ మరి సార్ గారికి చాలా పనులు ఉన్నాయి. అందువల్ల సార్ గారు